అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఆగస్ట్ 2, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 892 సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం చంద్రమోహన్ రాధికలతో బాబు తీసిన చిత్రం. 5 అక్షరాలు రావాలన్నారండి. రాధా కళ్యాణం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు దశరథ నందనుడు. 3 అక్షరాలు రావాలన్నారు. దశరథ నందనుడు రాముడు, కానీ ఇక్కడ మనకు రాముడు అని రాస్తేనే 8 అడ్డం కరెక్ట్గా వస్తుందండి. కాబట్టి 1 నిలువు రాముడు. తర్వాత 2 నిలువు ధరించిన వాడు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధారి సరిపోతుందండి. తర్వాత 3 నిలువు సత్యసాయి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కదిరి సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం భర్త తమ్ముడు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మరిది అన్న పదం మనం 1 నిలువు 2 నిలువు 3 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 4 నిలువు గతంలో గ్రామ లెక్కలు రాసేవాడు, తలకిందులయ్యాడు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 3 అక్షరంగా ముందే వచ్చేసింది కాబట్టి కరణం సరిపోతుందండి. కానీ తలకిందులు అయ్యారు అన్నారు కాబట్టి 4 నిలువు మనకు నం రా కా అని వస్తుందండి. తర్వాత 9 అడ్డం పురాణ పాత్రలకు రూపం సృష్టించిన చిత్రకారుడు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రవివర్మ సరిపోతుందండి. తర్వాత 5 నిలువు వాయు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పవన సరిపోతుందండి. తర్వాత 6 నిలువు స్వయం కృషిలో చిరంజీవి వృత్తి. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ర్మ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చర్మకార వృత్తి సరిపోతుందండి. చర్మకార అని రాస్తే చాలండి. తర్వాత 5 అడ్డం వండుట. 4 అక్షరాలు రావాలన్నారు. పవచనము సరిపోతుందండి. పవచనం అన్న వండుట అనే అర్థం వస్తుంది కాబట్టి మనకు పా ముందే వచ్చేసింది. తర్వాత 7 నిలువు సంతోషం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముదము సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం అడవే తడపడింది. 4 అక్షరాలు రావాలన్నారు. అడవికి ఉన్న పర్యాయపదాలలో మనకి ఇక్కడ కాననము అన్న పర్యాయపదం అయితే సరిపోతుందండి. కానీ ఇక్కడ తడబడింది అన్నారు కాబట్టి 12 అడ్డం మనకు నా కా నా ము అని వస్తుందండి. తర్వాత 16 అడ్డం మన్మథ సతి. 2 అక్షరాలు రావాలన్నారు. మన్మథుని భార్య పేరు రాయమన్నారు. రతి దేవి సరిపోతుందండి. ఇక్కడ రతి అని రాస్తే చాలండి. మనకు రా ముందే వచ్చేసింది. తర్వాత 13 నిలువు కవిత్రయంలో 2వ వాడు గడబిడ అయ్యాడు. 3 అక్షరాలు రావాలన్నారు. కవిత్రయంలో 2వ వారు తిక్కన, కానీ ఇక్కడ గడబిడ అయ్యింది అన్నారు కాబట్టి 13 నిలువు మనకు నా తి క అని వస్తుందండి. తర్వాత 21 అడ్డం చిన్న చెట్టు అటు నుంచి. 2 అక్షరాలు రావాలన్నారు. చిన్న చెట్టును మనం మొక్క అంటామండి కాబట్టి అటు నుంచి అన్నారు కాబట్టి 21 అడ్డం మనకు క మో అని వస్తుందండి. తర్వాత 22 నిలువు రామాయణం రాసిన స్త్రీ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మొల్ల సరిపోతుందండి. మొల్ల రామాయణం అంటారు కదా. తర్వాత 10 అడ్డం కత్తి లాంటిదే అటు నుంచి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా రి 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి కటారి సరిపోతుందండి. కానీ అటు నుంచి అన్నారు కాబట్టి రిటాకా అని వస్తుందండి. 10 అడ్డం. తర్వాత 11 నిలువు ఉన్నత స్థానం పొందిన వాడికి ఇంగ్లీష్. 3 అక్షరాలు రావాలన్నారు.
అంటే ఉన్నత స్థానం పొందిన వాడిని ఇంగ్లీష్లో ఏమంటారు అనే అర్థం అండి. మనకు టా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి టాపర్ సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం ఈ సింగే ధురంధర్ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నాలుగో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రణవీర్ సరిపోతుందండి. రణవీర్ సింగ్ ధురంధర్ అనమాట. తర్వాత 14 నిలువు ఢిల్లీలోని ఓ ముఖ్యమైన స్ట్రీట్ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి జనపత్ అనే స్ట్రీట్ పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం సేవ 3 అక్షరాలు రావాలన్నారు. సపర్య సరిపోతుందండి. మనకు పా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 17 నిలువు కవిత్వంలో ప్రధానమైనది డాష్ సిద్ధాంతం 2 అక్షరాలు రావాలన్నారు. రస సిద్ధాంతం అన్న పేరు మనకి ఇక్కడ అదంతకదే పూర్తయిపోతుందండి మనం 17 అడ్డం 23 అడ్డం పూర్తి చేయడం వల్ల. తర్వాత 18 నిలువు హిందూ పూజల్లో ధైర్య స్థైర్య డాష్ గుణాలు ప్రసాదించమని వేడుకుంటారు 2 అక్షరాలు రావాలన్నారు. ధైర్య స్థైర్య వీర్య గుణాలు ప్రసాదించమని వేడుకుంటారు కాబట్టి వీర్య సరిపోతుందండి 18 నిలువు. కానీ అది మనం 17 అడ్డం 23 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 15 నిలువు బట్ట కుట్టాలంటే ఇవి కావాలి 4 అక్షరాలు రావాలన్నారు. సూది దారం సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం దిశ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దిక్కు సరిపోతుందండి. తర్వాత 24 నిలువు కోర్ట్ సినిమాలో శివాజీ పేరు 4 అక్షరాలు రావాలన్నారు. మంగపతి సరిపోతుందండి. ఆ క్యారెక్టర్ పేరు మంగపతి. తర్వాత 26 అడ్డం తెల్లని లోహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా రం 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి తగరం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు శిరస్సు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తల సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం కొయ్య దుంగ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా పా 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కలప సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మోసగాడే తడబడ్డాడు 3 అక్షరాలు రావాలన్నారు. కపట సరిపోతుందండి ఇక్కడ. కానీ తడబడ్డాడు కాబట్టి 30 నిలువు మనకు కా టా పా అని వస్తుందండి. తర్వాత 33 అడ్డం సన్నగా బద్దలా ఉండేవాడు 3 అక్షరాలు రావాలన్నారు. అలా సన్నగా బద్దగా ఉండే వాళ్ళను రివట అంటారు. మనకి ఇక్కడ టా 3 అక్షరంగా ముందే వచ్చేసిందండి. తర్వాత 29 నిలువు అడ్డం 24కు సవతి 3 అక్షరాలు రావాలన్నారు. అడ్డం 24 మనకేముంది గంగా నది అని ఉందండి. గంగకు సవతి పార్వతి. పార్వతికి ఇక్కడ వేరే నామం అయితేనే సరిపోతుంది. గిరిజ అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. కాబట్టి 29 నిలువు గిరిజ. తర్వాత 34 నిలువు దుఃఖము శోకము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వగ అన్న పదం వగ సరిపోతుందండి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 38 అడ్డం ఈ బాబు బడా నిర్మాత కొడుకు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా జగ వచ్చేసింది కాబట్టి జగపతి సరిపోతుందండి. జగపతి బాబు. తర్వాత 25 నిలువు డాష్ ప్రధానం 3 అక్షరాలు రావాలన్నారు. నిదానం ప్రధానం అండి కాబట్టి నిదానం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 27 అడ్డం దాతలు చేసేది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దానం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం సంతోషముకు పై స్థాయి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఆనందము సరిపోతుందండి. తర్వాత 31 నిలువు పాడు చేయు 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆగము సరిపోతుందండి. ఆగమాగం చేశారు అంటారు కదా. తర్వాత 35 అడ్డం గతంలో పిండి విసిరేది తోక కోల్పోయింది. 3 అక్షరాలు రావాలన్నారు. గతంలో పిండి విసిరేదాన్ని తిరగలి అంటారండి. తోక కోల్పోయింది అన్నారంటే లాస్ట్ అక్షరం తీసేసి రాయమన్నారు. కాబట్టి 35 అడ్డం మనకు తిరగ అని వస్తుందండి. తర్వాత 36 నిలువు గిన్నెలు డాష్ తూ కడుగుతారు. 2 అక్షరాలు రావాలన్నారు. గిన్నెలు రుద్దుతూ కడుగుతారు కాబట్టి రుద్దు సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం తిరగబడ్డ చుంబనం. 2 అక్షరాలు రావాలన్నారు. చుంబనం అంటే ముద్దు అండి, కానీ తిరగబడింది అన్నారు కాబట్టి 39 అడ్డం మనకు దు ము అని వస్తుందండి. అది కూడా మనం 36 నిలువు 31 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 28 నిలువు ఇంద్రుని ఉద్యానవనం. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నంద మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి నందనము సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం హాసనం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నవ్వు సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం తునక ముద్ర. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మూరు సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారము పద వినోదం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మురు అనేది తునక ముద్ర అనే అర్థం వస్తుందని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పద వినోదం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 32 నిలువు త్రయం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ముగ్గురు అన్న పదం మనం 28 నిలువు 31 అడ్డం 37 అడ్డం 40 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం నంబర్ 892 పూర్తయిపోయింది. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.